హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి సండే స్పెషల్గా మీరైతే ఏం చేశారు? నేనైతే చేపలు అనమాట. చాలా రోజులైంది ఫ్రెండ్స్ చేపలు చేయక. దగ్గర దగ్గర 5 months అయిపోతుందనమాట. మంచిగా ఉప్పు కారం అలాగే నిమ్మరసం కొంచెం మసాలా ఇవన్నీ వేసి మంచిగా ఒక అర్ధగంటకు పైన నానబెట్టినమాట. ఇంకా వాటిని వచ్చేసి ఫ్రై చేస్తున్నా. ఇంకా కొంచెం ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది అనమాట. మంచిగా చేపలు డీప్ ఫ్రై అవ్వాలి కదా, దానికోసం అని మంచిగా ఒక మూడు అయితే వేసి మంచిగా అయితే తిప్పుతూ మంచిగా వేయించుతున్నా అనమాట. జాగ్రత్తగా విరక్కుంటా. చేపలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్, ఇవి టేస్ట్గా. వీటి పేరు ఏదో చెప్పిండు, నేను మర్చిపోయినా ఈ చేపల పేరు. చాలా బాగుంటుంది, ముళ్ళు కూడా దీంట్లో వచ్చి తక్కువ ఉంటుంది అనమాట. చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసి మా పిల్లలకి ఇస్తే మంచిగా తింటుంది అనమాట. నేనే తినిపిస్తానమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి తినరు, చిన్నపిల్లలు కాబట్టి. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి చేపల ఫ్రై, అలాగే నేను చేపల పులుసు కూడా చేసిన. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగుంది. అది ఎట్లా చేసిన అనేది కూడా నేను ఇప్పుడు పెడతా, మీరు చూడండి వీడియోలో, షార్ట్ వీడియోలోనే పెడతా. మొత్తం మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇగో చేపల ఫ్రై అయితే ఫైనల్గా ఇట్లా వచ్చిందనమాట. మంచిగా నిమ్మరసం పిండుకొని మంచిగా ఉల్లిగడ్డతో తిన్నామంటే బాగుంటుంది. ఫ్రై అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. హోటల్కి పోవాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే ఇట్లా మంచిగా తయారు చేసుకొని తిన్నామంటే హెల్తీగా ఉంటాం. చేపలు కూడా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి.